ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యాడ్ గార్డెనింగ్. ఈరోజు మన వీడియో గోరుచిక్కుడు అండి. గోరుచిక్కుడు మొక్క మనం వేసవికాలంలో ఏ విధంగా కేర్ తీసుకొని పెంచుకుంటే మనం ఎక్కువ కాయలు అయితే పొందగలుగుతామో ఆ టిప్స్ మీకు ఈరోజు చెప్దామని వీడియో చేశాను. ఈ మొక్కలు నేను పెట్టి దగ్గర 1.5 month వరకు అవుతుందండి. ఇప్పుడైతే కాయలు అనేది మొదలయ్యాయి. నా నేల మీద కాబట్టి చెత్త అనేది ఎక్కువగా వస్తుంది, కింద గడ్డి. ఇప్పుడు 2-3 సార్లు తీసిన తర్వాతే మొక్కలు అనేది పెరిగాయండి. అంతకుముందు అసలు పెరగలేదు. అంటే చెత్త వేర్లు అనేది వాటికి పట్టేసుకొని మొక్క కదలనివ్వండి. మనం చెత్త పీకిన తర్వాత వేర్లు అటు ఇటు లూజ్ అయిపోయి గ్రోత్ అనేది బాగుంటుంది. చూడండి, హెల్తీగా ఉన్నాయి. ఏం పురుగు కానీ ముడత కానీ నల్లమచ్చ రోగం కానీ ఏం లేవు. ఇప్పుడు ప్రజెంట్ వాతావరణం చాలా అనుకూలం అంటండి. ఇప్పుడు మా పెద్దవారు చెప్పారు, మా మామయ్య గారు. ఈ సీజన్లో అయితే గోంగూర చెట్లు బాగా కాస్తాయంట. నా దగ్గర 2 వెరైటీలు ఉన్నాయండి. ఒకటి నాటు విత్తనం, 2 హైబ్రిడ్ విత్తనం. నాటు విత్తనం ఇదండి. నాటు విత్తనానికి కొమ్మలు వస్తాయి. కొమ్మకి పూత వచ్చి మనకు కాయ అనేది వస్తుంది. హైబ్రిడ్ అనేది పైకి నిలువుగానే వచ్చేస్తుంది. ఆ నిలువు వచ్చిన పక్కలమ్మటి మనకు కాయలు అనేది వస్తాయి. హైబ్రిడ్ విత్తనం కంటే నాటు విత్తనం కాయలు మనకి చిన్నగా, అంటే వాటి సైజులో పొట్టిగాను కొంచెం తోలు మందంగాను ఉంటుంది. హైబ్రిడ్ కాయలు అయితే పొడుగు వస్తాయి, తోలు పలుచగా ఉంటుంది. కానీ టేస్ట్ వచ్చేసి నాటు కాయలే టేస్ట్ బాగుంటాయండి. త్వరగా కూర అనేది ఉడుకుతుంది, రుచి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం మెయిన్గా ఇంకొక టిప్ ఏంటంటే అండి, కాయలు కోసేటప్పుడు చెట్టు అనేది లాగొద్దు. ఇలా కాయ పట్టుకుని లాగితే వెంటనే మనకు మొక్క అనేది బలంగా ఉండదు. కాబట్టి గోరుచిక్కుడు వరకు మనకు వెంటనే కాయతో పాటు ఊడి వచ్చేస్తుంది. ఎప్పుడైనా కాయలు కోసేటప్పుడు అయితే మనం సిజర్ కానీ చాక్ కానీ యూజ్ చేసి తీయండి. ఇది మెయిన్ టిప్ అండి. ఇది నాటు మొక్క, మాది గోకర చెట్లు 2 రకాలు ఉన్నాయి. నాటు మొక్క వచ్చేసి మనం ఈజీగా గుర్తుపట్టవచ్చు. కొమ్మలుగా విడిపోయి ఆ కొమ్మలకు కూడా పూత వస్తూ ఉంటుంది. హైబ్రిడ్ మొక్క అయితేనేమో స్ట్రైట్గా పైకి వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత దీని కాయలు కూడా చిన్నగానే ఉంటాయి. నాటు మొక్కకి, హైబ్రిడ్ మొక్క అయితేనే పెద్దగా వస్తాయి. మనం మార్కెట్లో కొనుక్కునే కాయలు హైబ్రిడ్ కాయలు. నాటుకాయలు చాలా తక్కువగా ఉంటాయండి, మార్కెట్లో ఉండవు మ్యాక్సిమం అయితే. ఇంకా చూడండి, టేస్ట్ అయితే మనకి హైబ్రిడ్ మొక్క కంటే కూడా నాటు మొక్క కాయలే రుచి అనేది చాలా బాగుంటుంది. ఇలా గిల్లండి, నేను చేత్తో చూపిస్తున్నాను, నాకు అలవాటు కదా, అలా గిల్లండి. దయచేసి అయితే మొక్క అయితే లాగొద్దు, వెంటనే ఊడిపోతుంది గోరుచిక్కుడు వరకు అయితే. ఫస్ట్ క్రాప్ అండి, ఈరోజే ఫస్ట్ కోస్తున్నాము. వేసంగి పంట అనుకోండి. మాకు ఈ సమ్మర్ అయిపోయే వరకు 2-3 నెలలు అనేది ఈ కాపు అనేది మాకు సరిపోతుంది ఇంటికి. ఈ విత్తనాలు కూడా మేము కొనుక్కొచ్చినవి ఏం కాదు. లాస్ట్ ఇయర్ మాకు ఇంట్లో కాసిన కాయలు, ముదురుకాయలు తీసి దాసి విత్తనం తయారు చేసామండి. అవి ఇప్పుడు మళ్ళీ పెట్టాను నేను. ఇప్పుడు కొత్తకొచ్చాయి. మనం మ్యాక్సిమం ఏంటంటే మార్చి ఫస్ట్ వీక్లో కానీ ఫిబ్రవరి లాస్ట్లో కానీ విత్తనం పెట్టుకుంటే ఎండలు ఇప్పుడు ముదురుతున్నాయి కదా, ముదిరే టైంకి మనకు పంట అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు విత్తనం పెడితే మనకి రాదండి. సీజన్ స్టార్ట్ అయ్యేటప్పుడు మనకి జనవరిలో కానీ ఫిబ్రవరిలో కానీ పెట్టుకుంటేనే మనకి పంట అనేది వస్తుంది. హెల్తీగా ఉంటుంది పంట కూడా, ఏం రోగాలు అనేవి రావు. చలికాలం అయిపోయిన తర్వాత స్టార్ట్ చేసుకోవాలి. చలికాలంలో పెట్టినా కూడా మొక్క అనేది తొందరగా పెరగదండి. అంటే మనకు ముడత రావటం కానీ ముడుచుకుపోయినట్లుగా ఉండటం కానీ జరుగుతూ ఉంటుంది. ఇంకంతేనండి. స్పెషల్గా అయితేనేమో ఏం జాగ్రత్తలు అవసరం లేదు. నా వీడియో కనుక నీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి. నేను డైరెక్ట్ కంటెంట్ మాత్రమే చెప్తున్నాను మీకు. థ్యాంక్